నేనొకతన్ని ప్రేమించానన్నయ్య. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. వేరెవరూ నా కొత్తన్నయ్య. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావా? మాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు నువ్వు కూడా నాతో చెప్పలేదు కదన్నయ్యా. మంచి సంబంధం కుదిరాక చెప్దాం అనుకున్నాను. నేను కూడా మంచి రోజు చూసుకొని నా ప్రేమ విషయం మీతో చెప్దామని అనుకున్నాను. మాకు తెలియకుండా ఎవరిని ప్రేమించావే? అతని కులమేంటి, గోత్రమేంటి? చదువుకున్నాడా? ఆస్తిపాస్తులున్నాయా? నేనతంతా చూడలేదమ్మా. తను చాలా మంచివాడు. నేను చూసినవాడు నీకు అన్ని విధాలా తగినవాడు. నాకు ఎలాంటివాడు కావాలో నాకు మాత్రమే తెలుసన్నయ్యా. అంటే మాకు తెలీదా? నీకేం కావాలో తెలియకుండానే నేను పెంచావా? సుమతి, మీ అన్నయ్య మాట విని ఈ సంబంధం చేసుకోమ్మా. నన్ను క్షమించు వదినా. నాకు నచ్చిన వాణ్ణి చేసుకుంటాను. నేను వాళ్ళకి మాటిచ్చాను సుమతి. నేను తనకి మనసిచ్చానన్నయ్యా. నా మాట కన్నా నీ మనసు గొప్పదా? మా ప్రేమ గొప్పది. 25 ఏళ్లు పెంచిన నా ప్రేమ కన్నా గొప్పదా నీ ప్రేమ? 100 ఏళ్లు కలిసి బ్రతకబోయేది నా ప్రేమ. నువ్వు నా మాట వినకపోతే నా ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఏమండి, ఏంటా మాటలు? నాకు విలువ ఇవ్వని వాళ్ళు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. అది నీ చెల్లెలు శివా. ఈ అన్నయ్య మీద తనకు ప్రేమ లేనప్పుడు తన మీద దయ చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి నేను ప్రేమించిన వాణ్ణి చూస్తే నువ్విలా మాట్లాడవన్నయ్యా. నేను చూసిన వాణ్ణి వద్దని సిగ్గు లేకుండా నువ్వు ఇష్టపడ్డ వాణ్ణి చూడమంటున్నావా? తక్షణం బయటికెళ్ళిపోవే. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోవేడికి. అన్నయ్య, ఆడపిల్లని ఇలా వెళ్ళగొట్టడం ఇంటికి మంచిది కాదండి. తను ఈ ఇంట్లో ఉంటే ఇంకా చెడు జరుగుతుంది. మీ నాన్నే బ్రతుకుంటే ఇలా చేసేవారా శివా? లేదు, దీన్ని నరికి పోగులు పెట్టుండేవాడు. ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా చూసుకొని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారా? నేను ప్రేమ చూపిస్తే అది కృతజ్ఞత లేకుండా నా పరువు తీసింది. ఇంకా ఉన్నావేంటి? వెళ్ళు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. ఏమండి, అది కాదు. దాన్ని ఆపితే నా మీదొట్టే. ఏంటండి ఇక్కడికొచ్చి ఆలోచిస్తున్నారు? మన ఇంట్లో ఈ రోజు జరుగుతున్న గొడవలకి నాంది పలికింది ఈ సుమతే. దీని ఫోటో కూడా నన్ను ఎగతాళి చేస్తుంది. అక్క, అత్తమ్మా, అత్తయ్యా, అత్తమ్మా. అయ్యో, ఏంటండి మీ ఆవేశం? చూడండి,
అత్తయ్య తలకి దెబ్బ తగిలి రక్తం వస్తోంది. సుమతిని ప్రేమించిందన్న కారణంతో ఆ రోజు తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లో నుంచి గెంటేశాడు. దాన్ని వెనకేసుకుని వస్తున్నానని ప్రతిసారి నాతో గొడవ పడుతూ ఈ రోజు నా రక్తం కళ్ళ చూశాడు. గాయానికి ఈ పసుపు పెట్టక్క. అత్తయ్య ఇలా రండి, కూర్చోండి. నా శరీరానికి ఇప్పుడు గాయమైంది. నా కూతురు వెళ్లిపోయిన రోజే నా మనసుకు గాయమైంది. ఆ గాయానికి మందు రాయాల్సిన నా కొడుకు మాత్రం మళ్ళీ మళ్ళీ గాయం చేస్తూనే ఉన్నాడు. సారీ అమ్మా, నువ్వు రావడం నేను చూడలేదు. పొరపాటు నీకు తగిలింది. నువ్వు నన్ను మాత్రమే కాదురా, నా మనసును కూడా చూడడం లేదు. పొరపాటు నీది కాదురా. మీ నాన్నతో పాటు చావకుండా బ్రతికుండడమే నా పొరపాటు. మహాలక్ష్మి గారు ఎంత మంచివారు, నా గురించి ఎంత ఆలోచిస్తున్నారు. అలాంటి గొప్ప మనిషిని మా సీత అపార్థం చేసుకుంటోంది. హాయ్ మధు. హే రమ్య, సునీత, హారిక ఎలా ఉన్నారే? ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇక్కడికెలా వచ్చారు? నువ్విక్కడ ఉన్నావని తెలిసే వచ్చాం మధు. సారీనే, నీ పెళ్లికి రాలేకపోయాం, కానీ మీ రిసెప్షన్ ఫోటో పేపర్లో చూసాం. హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయావన్నమాట. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందే? ఇదేనా మీ అత్తారిల్లు? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారే? మధు, ఎవరు? నా ఫ్రెండ్స్ అండి. రిసెప్షన్ ఫోటోలు పేపర్లో చూసి నన్ను పలకరించడానికి వచ్చారు. ఓ అవునా. హలో. హాయ్. హాయ్. హాయ్, నేను మహాలక్ష్మిని, మధుమిత అత్తయ్యని. నా కోడల్ని చూడ్డానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరు చాలా క్యూట్గా ఉన్నారు మేడం, చాలా స్టైల్గా ఉన్నారు. మీరు మధు అత్త కోడలలా లేరండి, అక్క చెల్లెల్లా ఉన్నారు. ఓ, మీరే ఇంత యంగ్గా ఉంటే మీ అబ్బాయి ఇంకెంత హ్యాండ్సమ్గా ఉంటాడో. మా మధు వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపలికి రండి. ఎంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద ఇంటికి నువ్వు కోడలు అయ్యావంటే నీ లక్కే లక్ మధు. ఏంటి మధు కామ్గా ఉన్నావు? ఇది నీ ఇల్లని, నువ్వు ఈ ఇంటి కోడలువని మీ ఫ్రెండ్స్తో ధైర్యంగా చెప్పు. నువ్వు ఈ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నావు చెప్పు మధు. మీ ఫ్రెండ్స్ సంతోషిస్తారు. మధు మా కోడలైనప్పటి నుంచి మేం చాలా ఆనందంగా ఉన్నాం. కూర్చోండమ్మా. రాజ్యం, అమ్మగారు, మధు ఫ్రెండ్స్ వచ్చారు. కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే అమ్మగారు.
మధు ఇలాంటి ఇంటికి కోడలవుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మధు లాంటి అమ్మాయి నా కోడలుగా వస్తుందని నేను కూడా ఊహించలేదు. మీ ఆయన ఎక్కడున్నాడు మధు? ఇంట్లోనే ఉన్నాడా? అదిగో పైన ఫోన్లో మాట్లాడుతున్నాడు. నీ హస్బెండ్ ఫోటోల కంటే రియల్ గానే చాలా బాగున్నాడు మధు. మీ జంట సూపర్ మధు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్యాలెస్ లాంటి ఇల్లు, సినిమా హీరో లాంటి భర్త, అమ్మా నాన్న లాంటి అత్తమామలు. నువ్వు చాలా లక్కీ మధు. ఇక మేము వెళ్ళొస్తామే. బాయ్. బాయ్. వెళ్ళొస్తామండి. మంచిది. పదండి. ఏం చేస్తున్నావక్క నువ్వు? ఈ ఇల్లు నీది అని, నువ్వేంటి కోడలువని, మామ నీ భర్త అని నీ ఫ్రెండ్స్తో ఎందుకు చెప్పావు? ఆ మాట మధు చెప్పలేదు, నేను చెప్పాను. ఆవిడలా పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే నువ్వెందుకు కామ్గా ఉన్నావక్క? నువ్వైనా నీ ఫ్రెండ్స్కి నిజాలు చెప్పాలి కదా. మధు ఏ నిజం చెప్పాలి? పేపర్లో పడిన ఫోటో అబద్ధమని చెప్పాలా? సూర్య అరెస్ట్ అయ్యాడని చెప్పాలా? మీ అమ్మా నాన్నల పరువు పోయింది అని చెప్పాలా? తను ఇంటి కోడలు కాదు అని, మామ తన భర్త కాదు అని చెప్పాలి. పేపర్లో పడిన ఫోటో చూసి వాళ్ళు ఈ ఇంటికొచ్చారు. ఇక్కడ మధు హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు. నిజాలు చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేయాలా? నేను అడుగుతున్నది మా అక్కను, మిమ్మల్ని కాదు. నా సమాధానం కూడా అదే సీత. బాధ పెట్టే నిజాలు కన్నా ఆనంద పెట్టే అబద్ధాలే మంచివి. అంటే నువ్వు అబద్ధంలో బతకదలుచుకున్నావా? నువ్వు అపార్థంలో బ్రతకడం లేదా? అందరూ నిన్ను అపార్థం చేసుకుంటున్నారు, నన్ను కాదు. అందరినీ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మీ అక్క చెప్పింది నీకు అర్థమైందా సీత? ఇప్పటి వరకు మీ అక్కకు సొంత గొంతు ఉండేది. ఇప్పటి నుంచి నా మాటే మీ అక్క మాట. నేను ఏం చెప్తే తను అదే చెప్తుంది. మా అక్కను మీరు మోసం చేస్తున్నారు. కాదు, మధుని ఈ ఇంటి కోడల్ని చేయబోతున్నాను. ఆల్రెడీ నా తరపు వాళ్ళు మధు నా కోడలు అనుకుంటున్నారు. ఇప్పుడు మధు తరపు వాళ్ళు అదే అనుకుంటున్నారు. సుమతి, నువ్వు మాకు దూరమయ్యి కొన్ని సంవత్సరాలయ్యింది. మళ్ళీ మా కంటికి కనిపించొద్దన్నా మీ అన్నయ్య మాట కోసం ఆగిపోయావో, మా మీద కోపంతో మమ్మల్ని మర్చిపోయావో తెలీదు. నీ తల్లిగా అప్పుడు నేనేమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు కూడా ఇలా ఏడవడం తప్ప మీ అన్నయ్య మనసు మార్చలేకపోతున్నాను. నీ గురించి నేను తలుచుకొని రోజంటూ లేదమ్మా. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు.
నిన్ను చూడాలనిపిస్తుందే. నువ్వు ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటావని నమ్ముతున్నాను. నేను కన్ను మూసేలోపు నన్ను చూడ్డానికి ఒక్కసారి వస్తావా సుమతి? నువ్వెక్కడున్నా నా మాటలు నీకు వినిపించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఒక అరగంట తర్వాత ఈ పసరును ఈమె నుదుటికి మర్దన చెయ్యి. అలాగే స్వామి. నువ్వు స్వామి. ఈమె అరికాళ్ళకి మర్దన చెయ్యి. అలాగే స్వామి. పరమేశ్వర, ఈమె ఎవరో ఏమిటో తెలియదు. 20 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమం సమీపంలో ఒంటి నిండా గాయాలతో స్పృహలేని స్థితిలో కనిపించింది. ఆశ్రమానికి తీసుకొచ్చి ప్రకృతి వైద్యం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూసిన కన్ను తెరవనే లేదు. నోరు తెరిచి మాట్లాడనూ లేదు. తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరూ వెతుక్కుంటూ రాలేదు. తను కళ్ళు తెరిచి మాట్లాడితే తప్ప తను ఎవరో, తన గతం ఏమిటో, తన వాళ్ళెవరో తెలియదు. తొందరగా ఈమెనే కోలుకునేలా చేయి తండ్రి. సీత, ఇందాక జరిగిందంతా మేం చూసాం. మహాలక్ష్మి వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అవునమ్మా, అందరికీ మధునే తన కోడలని చెబుతోంది. మహాలక్ష్మికి తోడు మీ అక్క మౌనంగా ఉంటుంది. ఇక నుంచి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సీత. మహాలక్ష్మి నీ మీద అన్ని రకాలుగా దాడి చేస్తుంది. తెలివిగా మీ అక్కను ఈ ఇంట్లో తెచ్చిపెట్టింది. మెల్లగా తన మనసు మారుస్తోంది. మధు మహాలక్ష్మి వశమవుతోంది. నిన్ను రామ్ని ఒకే గదిలో పడుకోకుండా చేసింది. మీ ఇద్దరి మధ్య దూరం పెంచాలని చూస్తుంది. నాకంతా అర్థమవుతుంది పిన్ని. అత్తయ్య వేసే ప్రతి అడుగు తెలిసిపోతుంది. కానీ మా అక్క ఆలోచనే నాకు అర్థం కావడం లేదు. రామెంతో ఇప్పుడు మధు కూడా అంతే సీత. వాళ్లకు నువ్వంటే ఇష్టం, కానీ నీ మాట వినరు. మహాలక్ష్మినే నమ్ముతారు. రామ్ మధులు కావాలని నీకు అన్యాయం చేయకపోవచ్చు సీత, కానీ మహాలక్ష్మి ఏం చెప్తే అది చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అంతవరకు తెచ్చుకోకు సీత. వెంటనే ఏదో ఒకటి చెయ్యి. నువ్వేం చేసినా నీకు మా ఇద్దరు సపోర్టు ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను బాబాయ్. మామకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఆయన్ని అత్తయ్య విడదీయలేదు. అలా అని నువ్వు రిలాక్స్ అవ్వకూడదు సీత. మహాలక్ష్మి మీ అక్క మనసేం మార్చేసింది. రామ్ని మార్చడం తనకెంతో సేపు పట్టదు. రామ్ ఎంత బలంగా నీ వైపు ఉంటే నువ్వంత బలంగా మహాలక్ష్మిని ఢీకొట్టగలవు. నువ్వు రామ్ వేర్వేరు కాదని మహాలక్ష్మికి నువ్వు గట్టిగా సమాధానం చెప్పాలి. ఆ పనిలోనే ఉన్నాను బాబాయ్. ఆల్రెడీ ప్లాన్ ఆలోచించాను. ఈ రాత్రికే అత్తయ్యకు ఝలకిస్తాను.
ఏం చేయబోతున్నావు సీత? నిన్న అత్తయ్య మా పడకలు వేరు చేసింది కదా, ఈరోజు తనే నన్ను నా భర్త గదిలో ఉండు అనిలా చేయబోతున్నాను. మహాలక్ష్మి అలా ఎలా చెబుతుందమ్మా? మిమ్మల్ని ఇంకా దూరం చేయాలని చూస్తుంది కానీ ఒకే గదిలో కలిసి ఉండమని చెప్పదు. చెప్తుంది బాబాయ్, చెప్పేలా చేస్తాను. నీ కాన్ఫిడెన్స్ మీద మాకు నమ్మకం ఉంది సీత. కానీ కేర్ఫుల్, మహాలక్ష్మి అంత ఈజీగా ఓడిపోదు. తెలుసు పిన్ని, కానీ అత్తయ్యను ఓడిస్తాను. నా భర్త గదిలోకి వెళ్తాను. నువ్వు ఏం చేస్తావో చెయ్యమ్మా, నీ వెనక మేమున్నాం. నువ్వు ఈ ఇంటి గురించే కాదు, మీ బావ సూర్య గురించి కూడా ఆలోచించు సీత. అతను బయటకొస్తేనే మీ అక్కను ఈ ఇంటి నుంచి పంపించేయచ్చు. అవును సీత, అర్జెంటుగా సూర్యని జైలు నుండి బయటపడేయాలి.